వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈస్ మల్లిక. మాజీ మంత్రి కాపు ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ముద్రగడ పద్మనాభం మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సంతాపం వెల్లువెత్తుతోంది. ఆదివారం విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఆకుల శ్రీనివాస్, కునుకు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు పాల్గొని ముద్రగడ పద్మనాభంకు ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం హక్కుల కోసం నిరంతరం పోరాడిన ముద్రగడ మృతి కాపులకు తీరని లోటని అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని ఒక్కసారి మననం చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆయన భౌతికంగా మొన్న చనిపోయారు. కానీ కాపుల హక్కుల కోసం ఆయన ఏ రోజో చనిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. కాపుల రిజర్వేషన్ కోసం ఏ విధంగా భవిష్యత్తులో ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన చేస్తాం. కాపు హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఆయన ఆశయ సాధనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు సమావేశంలో తెలియజేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ ముద్రగడ ఎన్నో రకాల పదవులను అధిరోహించారని, కానీ ఏ పదవిలో ఉన్నా నీతి నిజాయితీగా పనిచేశారని, అందుకే ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారన్నారు. విజయవాడలో మాజీ మంత్రివర్యులు, కాపునాడు ఉద్యమ నేత, ఒక మంచి మనిషి ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ఆయన రాజకీయాల్లో అనేక రకాల పదవుల్లో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా నీతికి నిజాయితీకి నిలిచిపోయిన ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. కాబట్టి ఇవాళ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ముద్రగడ పద్మనాభం గారికి మరి వారి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి అన్ని చోట్ల కూడా సంతాప సభలు ఏర్పాటు చేస్తున్నారు. అలానే పద్మనాభం గారు మరి ఆనాడు కాపు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆర్థికంగా వెనకబడిన బీద కాపుల కోసం ఆయన ప్రత్యేకంగా 5% రిజర్వేషన్ కూడా విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత జీవో మీద కోర్టుకి వెళ్ళటం, అది ఆగిపోవటం, తర్వాత కాపులకి ప్రత్యేకంగా కాపులకి న్యాయం చేయాలని చెప్పి తుని ఉద్యమం లాంటి అనేక రకాల ఉద్యమాలు చేసి మరి ఆనాటి చేసిన సేవల్ని కూడా ఆయన వాళ్ళ భౌతికంగా లేకపోయినప్పుడు కూడా ఆయన చేసిన సేవల్ని ఈరోజు స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. కాపు నాయకులు చందు జనార్దన్ మాట్లాడుతూ కాపుల హక్కుల కోసం ముద్రగడ జీవితాంతం పోరాడారని అన్నారు. 2014లో తుని ఉద్యమం గురించి మొట్టమొదటిసారిగా నెంబర్ 1 న్యూస్ ద్వారా ముద్రగడ ప్రకటించారని చెప్పారు. ఆ ఉద్యమానికి ముద్రగడతో పాటు నెంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు కూడా రాజీ లేని పోరాటం చేశారని చందు జనార్దన్ చెప్పారు. అనుకోకుండా అమరుడైనటువంటి పెద్దలు ముద్రగడ పద్మనాభం గారికి చనిపోవటానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి, అభిమానులకి అందరికీ కూడా సానుభూతిని వ్యక్తం చేస్తానన్నాం రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన. ఆ రోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు 2014లో ఉద్యమానికి ముందుకెళ్తున్న సందర్భంలో నెంబర్ 1 యొక్క ఛానల్ యొక్క ప్రాధాన్యత చాలా కీలకమైనది. ఆ రోజు వారి యొక్క ప్రకటన రాబోయే కాలంలో కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తానని నెంబర్ 1 ఛానల్లో మొదటిగా ప్రకటించడం జరిగింది. ఛానల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో మద్దతు తెలపటం, ప్రత్యేకించి పెద్దలు ఎంఎస్ఆర్ గారు దీనికి సంబంధించి ఉద్యమానికి కూడా నాయకత్వం వహించటం, దీనికి సంబంధించి ముందుగా 1 సంవత్సరం పాటు 6-7 సంవత్సరాలు చర్చలు జరిగిన నేపథ్యంలో పెద్దలు ముద్రగడ గారితో నేను కానీ, అదేవిధంగా రాంబాబు నాయుడు, అదేవిధంగా ఆ రోజు ప్రోగ్రామింగ్లో ఉన్నటువంటి అనిల్ గారు మేమంతా కూడా వారిని తీసుకొచ్చి ప్రకటింపజేయటంలో చాలా కీలకంగా పనిచేయటం జరిగింది. ఆ రోజు కాపునాడు నేపథ్యం, కాపునాడులో ముద్రగడ పద్మనాభం గారి పాత్ర కీలకం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి సందర్భంలో ఆ రోజు కాపునాడు నిర్వహణ జరిగింది. అదేవిధంగా 1990 ఉద్యమం సందర్భంలో నుంచి కూడా తీసుకున్నట్టయితే సలాది స్వామినాయుడు గారు, నల్లా సూర్యచంద్రరావు గారు, ఆ తర్వాత హరిరామ జోగయ్య గారు, పూర్తి స్థాయిలో మిర్యాల వెంకట్రావు గారు, ఇలాంటి ఉద్దండులు ఎంతోమంది కాపుల కోసం ఉద్యమించిన నేపథ్యం ఉంది. రాష్ట్ర కాపు నాయకులు దాసరి రాము మాట్లాడుతూ ప్రాంతాల వారీగా కాకుండా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో త్వరలోనే ముద్రగడ పద్మనాభం గారికి సంస్మరణ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఈ నెల 25న గుంటూరు జిల్లాలో కాపు నాయకుల ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేస్తున్నట్లు దాసరి రాము చెప్పారు. ఈ కార్యక్రమంలో బాడిత శంకర్, అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.
ముద్రగడ పద్మనాభం కాపు సమాజం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ముద్రగడ ఆశయాలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సభలో పలువురు నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ భావోద్వేగ నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. దాసర్ రాము కలగా బలిజా కాపు చేసి ఈరోజు విజయవాడ పట్టణం సంబంధించిన కాపు పెద్దలందరూ కలిసి పద్మనాభం గారికి వారికి నివాళులు అర్పించడానికి ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. మేమందరం కూడా గుంటూరు నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు నుంచి కొంతమంది పెద్దలందరం కలిసి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అన్ని చోట్ల కూడా రేపు గుంటూరులో కూడా 25వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు విజ్ఞాన మందిరంలో మా గుంటూరు జిల్లా కాపు సంఘం పెద్దల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలని పిలుస్తూ చాలా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు పెద్దల ఆలోచన ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు కాపు పెద్దల్ని అన్ని రాజకీయ పార్టీ పెద్దలందరూ కూడా పిలిచి విజయవాడ కేంద్రంగా భారీ కార్యక్రమం సంస్మరణ సభ పెద్ద కార్యక్రమం దాదాపు 4,000-5,000 మందితో పెద్ద కార్యక్రమం చేయాలని కమ్యూనిటీ పెద్దల యొక్క ఆలోచన, అట్లాగే రాజకీయ పెద్దల యొక్క ఆలోచన. అది బహుశా వీలైన తొందరగా ఒక నిర్ణయం తీసుకొని విజయవాడలో కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అందరం కూడా దాటికి మనం సహకరించాలని కోరుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.